గం గణాధిపతయే నమః. సూత మహర్షి ఋషులతో ఇలా అన్నాడు: ఓ ఋషీశ్వరులారా, బ్రహ్మ చెప్పిన పై వాక్యాలను విన్న వ్యాస మునీంద్రుడు తన అంతరంగ ప్రశాంతమవగా ప్రసన్న చిత్తంతో చతుర్ముఖుడిని తిరిగి ఇలా ప్రశ్నించాడు: ఓ చతురానన, నీ అర్థవంతమైన ప్రశాంతమైన వాక్యాలను విని నా మనస్సుకు ఎంతో స్వాంతన కలిగింది. ఈ గజానన మంత్రాన్ని గతంలో ఎవరు అనుష్ఠించారు? వారు గజాననుడి నుండి ఎట్టి అనుగ్రహాన్ని పొందారు? నీ అమృత వచనాలను వింటున్న కొద్దీ గజాననుడి లీలలయందు రుచి పెరుగుతున్నదే కాని తరగటం లేదు. ఈ గణేశుని గురించిన ఉపాసనాది విశేషాలను దయతో వినిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. ఈ విషయంలో నీకన్నా సమర్థుడైన గురువు దొరకటం దుర్లభం. అప్పుడు భృగువిలా అన్నాడు: ఓ సోమకాంత మహారాజా, వినమ్రుడై వ్యాస మునీంద్రుడు అడిగిన ప్రశ్నకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు: ఓ వ్యాస మునీంద్ర, నీ యొక్క శ్రద్ధాసక్తులకు నాకెంతో సంతోషమైనది. అనంతమైన పుణ్య విశేషం వల్లనే నీకీ ఆసక్తి కలిగింది. నీ యొక్క వినయము సౌశీల్యత నన్నెంతగానో అలరించాయి. యోగ్యుడు వినయగుణ సంపన్నుడు అయిన శిష్యుడు కోరితే గురువైన వాడు తీర్చని సందేహమే ఉండదు. నాయనా, ఈ గజాననుడు సకల కార్యారంభములయందు అవశ్యం పూజించదగినవాడు. అతని దయచేతనే సకల విఘ్నాలు తొలగి దుష్కరమైన కార్యాలు కూడా అలవోకగా సిద్ధిస్తాయి. అలా గజాననుని అనుగ్రహం పొందని వారికి అడుగడుగునా కార్యసిద్ధికి ఆటంకాలు సంభవిస్తాయి. ఎందుకంటే సమస్త వేద మంత్రాలకు ప్రణవమే ఆది. ప్రణవరహితమైన మంత్రం నిరర్ధకం. ఇక విఘ్నహరుడైన గణపతి సాక్షాత్తు ప్రణవ స్వరూపుడే. పరతత్వ స్వరూపుడు బ్రహ్మస్వరూపి అయిన గజాననుడే సకల సృష్టి అయి ఉన్నాడు. వ్యక్త అవ్యక్త రూపాలలో ఉన్న జగత్తంతా ఆయన రూపమే. సమస్త దేవతలు, సిద్ధ సాధ్య గంధర్వ రాక్షస యక్ష కిన్నర కింపురుష గణాలు, మానవులు వీరందరూ కూడా గణేశుని స్వరూపమే అయి ఉన్నారు. ఇక గణేశ ఉపాసనను, దాని విశిష్టతను తెలియజేసే పురాతన గాథనొకదానిని చెబుతాను విను. పూర్వం ఒకానొకప్పుడు ప్రళయం సంభవించింది. భీకరంగా వీస్తున్న ఆ ప్రళయకాల ఝుమ్ మారుతాలకు పర్వతాలు సైతం ఎగురకొట్టబడి ముక్కలైపోయాయి. అప్పుడు ఉదయించిన ద్వాదశాదిత్యుల వలన ఆ జలం యావత్తూ ఎండిపోయింది. అప్పుడు ఆ ప్రళయాగ్ని చేత సర్వము భస్మీపటలమైంది. ఆ సమయంలో సంవర్తకము మొదలైన మేఘాలు ఏనుగులు తొండములతో వర్షించినట్లు కుండపోతగా వర్షం కురిపించాయి. దీనివల్ల సృష్టి యావత్తూ జలమయమైంది. అప్పుడు సకల జగత్తు నశించిపోయింది. అతి సూక్ష్మ రూపం ధరించిన గజాననుడు మాత్రం అణువు కన్నా అతి సూక్ష్ముడై అజ్ఞాతంగా ఉన్నాడు. చిరకారం లోకాలని అంధకార వంధురంలో మునిగిపోయాయి. ఇలా చాలా కాలం గడిచాక ప్రణవనాదము దాని నుంచి పరబ్రహ్మ శబ్ద బ్రహ్మగా ఉద్భవైనారు. ఆ నాదమే క్రమముగా మాయా వికారం పొంది గజానుడి రూపము సంతరించుకుంది. ఆ మాయా వికారం పొందిన గజాననుని నుండి సత్వ రజ సమస్తమో గుణాలు, వాటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులుగా ఉద్భవించారు. ఆ తర్వాత త్రైలోక్య సహితమైన చరాచర జగత్తు యావత్తూ పుట్టింది. అప్పుడు ఆ త్రిమూర్తుల మాయ యొక్క ప్రభావం వల్ల చిత్తభ్రాంతి గలవారై తామెందుకు పుట్టింది, తమ కర్తవ్యం ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవాలని, తమ పుట్టుకకు కారణమైన ఆ గజాననుని దర్శించాలని ఉత్సుకులైనారు. అప్పుడు సృజింపబడ్డ 21 స్వర్గాలను, అంతరిక్ష పాతాళ లోకాలను చూసి ఎక్కడా నిర్గుణ స్వరూపుడైన ఆ పరమాత్మని జాడ కనుగొనలేక త్రిమూర్తులు తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఆహారం వర్జించి అలా 1000 దివ్య సంవత్సరాలు సుదీర్ఘకాలం తపస్సు ఆచరించారు. అయినా పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవకపోవటం వల్ల అలసి విరక్తితో విచారగ్రస్తులై భూలోకానికి వచ్చి అరణ్యాలు, నదులు, పర్వతాలు, గుహలలో వెతుకుతూ చివరికి ఒక సరోవర తీరాన్ని చేరుకున్నారు. నానావిధ జలచరాలతోనూ, పద్మములతోనూ, జలపక్షులతోనూ నిండి ఉన్నదా దివ్య సరస్సు. త్రిమూర్తులు ముగ్గురు ఆ సరస్సులో స్నానం చేసి కొంత తడవు విశ్రాంతి తీసుకొని తిరిగి బయలుదేరారు. ఇలా ఆ సరస్సును, అందులోని అలలను చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై వెడుతున్న వారికి కళ్ళు మిరుమిట్లు గొలిపే దివ్య కాంతి కనిపించింది. కోటి సూర్యుల కాంతితో సమానమైన ప్రకాశమైన ప్రళయాగ్నిలా వెలుగుతూ ఉన్న ఆ తేజస్సును కన్నులతో చూడలేక భ్రాంతి చెందిన మనస్సుతో ఇది ఏమి విపరీతమో అని వ్యాకులపడుతుండగా, కరుణామయుడై సకల లోకాలకు వంద్యుడైన గజాననుడు ఆ తేజోమధ్యములో వారికి సాక్షాత్కరించాడు. అప్పుడు వారి హృదయాలు అమితమైన సంతోషంతో ఉప్పొంగి
ఉప్పొంగినాయి. ఆ దివ్య మంగళ రూపం ఎలా ఉన్నదంటే, ఆ రూపం పాదాంగుష్టం యొక్క నఖం నుంచి వెదజల్లుబడుతోన్న కాంతితో ఎర్రని రోమాలు, ఎర్రని వస్త్రము ధరించినందువల్ల సంధ్యాకాలంలో ఎర్రనై ప్రకాశించే సూర్యమండలాన్ని తలదన్నేలా ఉంది. తన 4 దివ్య బాహువులలో ఒకదానిలో ఖడ్గము, కేటకము, ధనస్సు, శక్తి వీటిని ధరించి ఉన్నాడు. చక్కటి నాసికతో పున్నమ చంద్రుని వెక్కిరిస్తున్నట్లు దివ్యమైన ముఖకాంతి కలిగి, పద్మముల వంటి నేత్రాలతో దగదగా కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోయే కిరీటందాన్ని దాల్చి, నక్షత్రాలతో నిండిన ఆకాశం లాంటి దివ్య సుందర ఉత్తరీయాన్ని ధరించి, ఏకదంతముతో ఐరావతం మొదలైన ఏనుగులకే భీతి కలిగేటటువంటి పెద్ద తొండముతో, దివ్య కాంతితో ప్రకాశిస్తున్న ఆ గజానన దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన త్రిమూర్తులాయన పాదాలనంటి నమస్కరించి స్తోత్రం చేయసాగారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని గజానన దర్శనం అనే 12వ అధ్యాయం సమాప్తం.